హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కోదాడ దగ్గరలో రీసెంట్గా వెలిసినటువంటి ఎర్రవరం శ్రీ బాలఉగ్ర నరసింహస్వామి దగ్గరికి వెళ్తున్నాం. గుంటూరు నుండి బస్సులో విజయవాడ మీదుగా కోదాడ వెళ్తున్నాను. కోదాడ బస్టాండ్కి వెళ్ళే ముందే సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్లో దిగేస్తే మనకి లెఫ్ట్ సైడ్ ఆటోస్ ఉంటాయి. ఈ ఆటోలేనండి మనకి ఎర్రవరం వెళ్తాయి. ఒక్కొక్క మనిషికి 40 రూపీస్ తీసుకుంటారు. ఎర్రవరం వీడియో చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ స్వామివారు ఇప్పటికీ కరుణించారు. నమ్మకంగా వెళ్ళిన వారికి చాలా మంచి జరుగుతుందని చాలామంది భక్తులు అంటూ ఉన్నారు. ఇదే ఎర్రవరం గ్రామం. ఎర్రవరం గ్రామంలోకి వెళ్తున్నాం. గ్రామం స్టార్టింగ్ నుంచి కూడా మొత్తం సైడ్కి కొబ్బరికాయల కొట్లని, ప్రసాదం కొట్లని చాలా ఉన్నాయండి. ఎర్రవరం గ్రామంలో ఈ వెలసిన స్వామి గురించి నాలాంటి యూట్యూబ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ కూడా వాస్తవాలని మా సబ్స్క్రైబర్స్కి అందజేయాలనే ఉద్దేశంతో చాలా యాంగ్జైటీతో వీడియో చేసి మీకోసం అప్లోడ్ చేస్తున్నారు. వీడియో చూసి ఒక్క లైక్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. నా నమ్మకం ఏమిటి అంటే, భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు, అన్ని ప్రదేశాల్లో ఉంటాడు. కానీ ఒక్కో ప్రదేశానికి ఒక్కో రకమైన కొంత ఎనర్జెటిక్ వైబ్రేషన్ అనేది ఉంటుంది. అది ఆ ప్లేస్కి వెళ్తే మాత్రమే మనం ఆ ఎనర్జీని ఫీల్ అవ్వగలం. ఉదాహరణకి ఆది శంకరాచార్యులు వారు ఒకసారి వెస్ట్ బెంగాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ప్లేస్లో ఒక ఎనర్జెటిక్ వైబ్రేషన్ తగలంగానే అక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠాపించారు. ఆ ప్రదేశమే మనం ఇప్పుడు పూజించుకుంటున్న 3వ శక్తిపీఠం శృంఖలాదేవి శక్తిపీఠం. ఇదేనండి ఎర్రవరం విలేజ్లో స్వామివారు వెలసినటువంటి ప్రదేశం. దీనిని దూళ్ళగుట్ట అని అంటారంట. చూస్తూ ఉంటే అర్థమవుతుంది, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లున్నారు. చాలా పెద్దగా ఎక్స్పాండ్ కూడా చేసినట్లుగా ఉన్నారు. ఆ కనపడే రేకుల షెడ్ ఏనండి, వైట్ రేకుల షెడ్డు యాత్రికుల విశ్రాంతి కోసం నిర్మించారంట. ఎవరైనా దూరం నుంచి వచ్చిన వాళ్ళు నిద్ర చేయడానికి కానీ అలాంటిది. నేను కొబ్బరికాయ అడిగితే 2 కొబ్బరికాయలు ఇచ్చారు. ఎందుకు అంటే కింద స్వామి ఒకళ్ళు ఉన్నారంట, పైన స్వామికి ఇద్దరికి కొబ్బరికాయ కొట్టాలనేసి అంటున్నారు. ఎవరికైనా 2 కొబ్బరికాయలు ఇస్తున్నారు. ముందుగా కాళ్ళు కడుక్కోవటానికి దారి చూపించారు, వెళ్తున్నాను. పెద్ద తొట్టెలాగా కట్టేసి వాటర్ స్టోర్ చేశారండి, చాలా బాగుంది. ఇక్కడే కాళ్ళు కడుక్కొని వెళ్ళాలంట. గుడి నిర్మాణ పనులు ప్రారంభించారు. చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నట్టున్నాయి. ఆల్రెడీ రౌండ్గా కట్టేశారండి, బేస్ మట్టం లెవెల్ హైట్ వరకు. కోటప్ప కొండ నుంచి వచ్చారంట ఈ గుడి నిర్మాణం చేపట్టడానికి. మొక్కులు తీరిన వాళ్ళు చెట్టుకి చిన్న ఊయల్ లాంటి చెక్కతో తయారు చేసినవి కడుతున్నారండి. వాళ్ళు పిల్లలు పుట్టిన వాళ్ళు మాత్రం ఎక్కువగా కడుతున్నారు. మిగతా కోరిన కోరికలు తీరిన వాళ్ళందరూ ఇక్కడ కడుతున్నారు. యాక్చువల్గా ఇక్కడ కాదు, వేరే ప్లేస్ అనేది ఒకటి ఉంది, దేవస్థానం వాళ్ళు ప్రొవైడ్ చేశారు, అక్కడ కట్టాలంట. కానీ ఎక్కడ కట్టినా కానీ దేవస్థానం ప్లేసే కాబట్టి భక్తులు కడుతూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసేది గుడికి బ్యాక్ సైడ్ నిర్మాణం. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాను, చూద్దాం రండి స్వామివారిని. ఎంత వీలైతే అంత దగ్గరగా మీకు చూపించాలి అని నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం. గుడి ముందు మండపం కడటానికి ఇవి తవ్వారంటండి. మొత్తం చాలా కష్టపడి 3 రోజుల పాటు చాలా క్రేన్లు పెట్టేసి మొత్తం క్లియర్ చేశారంట. ఈరోజు ఏదో ముగ్గు పోయటానికి ఏదో నిర్మాణం ఏదో చేపడటానికి వస్తారంట.
ఈరోజు రద్దీ చాలా తక్కువగా ఉందండి, నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే స్వామివారిని కొంచెం వీడియో తీసుకోవచ్చు అనుకుంటున్నాను ఫ్రీగా. నార్మల్ డేస్ శుక్రవారం, శనివారం, ఆదివారం అయితే చాలా ఫుల్ రష్ ఉండిద్దంట. 3 పక్కల రాతి నిర్మాణం జరిగింది, కొంత హైట్ వరకు, పైన కప్పేమి లేదు. దేవస్థానం కమిటీ వారు రిక్వెస్ట్ చేస్తే నన్ను లోపలికి అలౌ చేస్తున్నారు. నా ఎమ్మటే ఆ కమిటీ మెంబర్ కూడా ఒక ఆయన వస్తున్నాడు. సో చాలా దగ్గరగా వీడియో తీస్తాను అనుకున్నాను, తీయగలుగుతున్నాను, చూడండి. ఈయన వచ్చేసి బాలా నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి. ఇటు సైడ్ బన్ ఇటు ఉన్నది ఇట్లా. ఈ స్వామి ఉగ్ర నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, బాలా నరసింహస్వామి. ఇగో ఇది శంకు, ఇది చక్రం. ఓకే ఓకే. ఇది ఆదిశేషుని పడగలు. ఆదిశేషుని పడగ ఆ పైన బండ వచ్చేసి లోపలికి వస్తాను. స్వామి లక్ష్మీ నరసింహస్వామి పెట్టాలి. బాల నరసింహస్వామి కొంచెం వచ్చేసి ఆదిశేషుని ఓకే ఓకే. కూర్చోబెట్టాలి. రావట్లేదండి ఓంకారం. గది ఇవన్నీ వెలిసినాయండి, మనం తయారు చేసిన కాదు. ఇక్కడ అమ్మవారి బొట్టు ఎన్ని ఉన్నాయి కానీ మరి మొత్తం పెట్టలేదు మాట. శివయ్య ఇలా ఉంటుంది చూడండి శివుడు. ఇది పేసు, ఇది కిరీటం, ఇది కిరీటం. ఇవి రెండు వచ్చేసి కళ్ళు, చిన్నది మూతి అట్లా. ఓకే ఓకే ఓకే. ఆకారం ఎంత లేదమ్మా.
అక్కడ దేవస్థానంలో ప్లేస్ లేదు కాబట్టి ప్రసాదం తీర్థం అనేవి ఇక్కడ బయట అరేంజ్ చేశారు. కొద్దిగా కొంచెం ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా, అక్కడ ముడుపులు కడుతున్నారు కదా, అక్కడ కాదండి, ఇక్కడ ముడుపులు కట్టాలనేసి దేవస్థానం వారు పెట్టినటువంటి ప్లేస్ ఇది. సో కోరిన కోరికలు తీరిన తర్వాత వాళ్ళు మొక్కులు ఈ విధంగా చెల్లించుకుంటూ ఉండారు ముడుపులు కట్టి. మనం ఇందాక తీసుకున్న 2 కొబ్బరికాయలు ఇక్కడే కొట్టాలంట. ఒకటేమో ఆల్రెడీ వెలిసిన స్వామి ఉన్నారు పెద్ద రాయి మీద, ఆ రాయిని కిందుంటే పైకి తీసుకొని వచ్చారు. అది కాకుండా నాగేంద్ర స్వామిని వీళ్ళు ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ఒక కొబ్బరికాయ, అక్కడ ఒక కొబ్బరికాయ కొడుతున్నారు భక్తులు. ఇక్కడ కూడా కొన్ని ఆకారాలు ఉన్నాయంటండి. అవి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి ఆయన భోజనానికి వెళ్ళాడు, ప్రజెంట్ లేడు. బట్ ఆకారాలు సింహమని, ఏనుగని, కొన్ని అమ్మవారి అయ్యవారి స్వరూపాలు ఉన్నాయనేసి ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతారు. బట్ మీరు వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా ఒకసారి చూడండి, మీకు ఏ అనుభూతి కలుగుతుందో తెలుసుకోండి. టెంపరరీ వాష్రూమ్స్ చాలా నీట్గా అరేంజ్ చేశారండి, లేడీస్కి జెంట్స్కి సపరేట్గా. వీళ్ళిద్దరేనండి ఆ కమిటీ మెంబర్స్ నాకు హెల్ప్ చేసి ఇంటర్వ్యూ ఇచ్చారు. చూడండి వారి మాటల్లోనే. ఈ గుట్ట వచ్చేసి దోళ్ళగుట్ట బాల ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ ఒక మాతకి దేవుడు, అంతకుముందు దేవుడు వస్తాడు ఆ మాతకి. ఒక మాతకి దేవుడు వచ్చేసి నేను ఇక్కడ బాల ఉగ్ర నరసింహస్వామిని వెలిశానని చెప్పడం జరిగింది. అయితే మేము ఆ మాతకి ఎప్పుడు దేవుడు వస్తాడు కాబట్టి మేము నమ్మలేదు. చాలా రోజుల దాకా, ఒక 2-3 నెలలు, ఒక్క నెల కాదు 2-3 నెలలు చెప్పడం జరిగింది ఆ అమ్మాయి. ఇక్కడికి వచ్చేసి 2-3 నెలలు ఆ కంపలంగా అంత కంప కట్టె అంత కంపలు ఉండేది, బాగా ఇట్లా చీల్చుకుపోయే ముళ్ళు ఉండేది. ఆ ముళ్ళంగా ఆ అమ్మాయి పోతుంటే అసలు మేము ఒకరోజు చూసి ఏంది ఈ అమ్మాయి అసలు ఈ పిచ్చి ఏందని మేము అనుకున్నాం. తర్వాత ఇప్పుడు మేము అనుకున్నాం ఈ అమ్మాయికి ఎంత మహిమ ఉండబట్టికి, ఈ అమ్మాయికి ఎంత అత్యంతపోయినా కానీ బ్లడ్ వెళ్ళేది. అసలు బ్లడ్ వెళ్ళినా కానీ ఇంట్లో పోయిందనంటే అమ్మాయికి ఏదో మహిమ ఉండబట్టిగా పోయింది. ఆ అమ్మాయికి ఏం అర్థం కాకపోయేదట. అట్లా పోయి చూస్తే ఇట్లా ఈ పుట్ట ఉంది, ఈ పుట్టలో బాల ఉగ్ర నరసింహస్వామిని వెలిశానని చెప్పడం జరిగింది. కానీ మేము నమ్మలేదు. నమ్మకపోతే ఎట్లా నమ్మియాలి ఏందని చెప్పేసి ఆ అమ్మాయి అడిగింది. అడిగితే ఏదన్నా ఒక బాలుడి మీద కానీ లేకపోతే ఊళ్ళో ఒక గ్రామ పెద్ద మీద కనుక వచ్చేసి చెప్తే మేము నమ్ముతాం, కానీ నువ్వు చెప్తే నమ్మమ్మా, నువ్వు అందులోటి ఆడపిల్లవి, ఆడపిల్ల మీదకి నరసింహస్వామి అనే స్వామి ఆడపిల్ల మీదకి రాడనేది ఒక చరిత్రలో చెప్పుకోవడం జరిగింది అని చెప్పంటే, గురుకుల పాఠశాలలో ఉండే పండుస్వామి అనే బాబు, పండుస్వామి అనే బాబు గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. ఆ బాబుకి 2022 లాస్ట్ శుక్రవారం, లాస్ట్ శ్రావణ శుక్రవారం, ఆ బాబుకి దేవుడు ఒంటి మీదకి వచ్చేసి సింహంలాగా గర్జిస్తున్నాడు. హాస్టల్లో సింహంలాగా గర్జిస్తుంటే ఏంది బాబు ఇట్లా గర్జిస్తున్నాడు అని చెప్పేసి నైట్ పూట పిల్లగాళ్ళందరూ మంచి 8:30-9 టైంలో గర్జిస్తుంటే ఏంది ఇట్లా గర్జిస్తున్నాడు అని చెప్పేసి ప్రిన్సిపల్ వాళ్ళందరూ వచ్చేసి చూసి ఏం బాబు ఇట్లా చేస్తాను ఏంటంటే, నేను బాల ఉగ్ర నరసింహస్వామి దోలగుట్టలో వెలిశాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్తే అప్పుడు వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేశారు సార్లు.
ఏంది బాబు ఇట్లా గర్జిస్తున్నాడు, మరి బాలవిగ్రహ నరసింహస్వామిని వెలిసాను అంటున్నాడు, ఏందా అని చెప్పి చెప్పడం తల్లిదండ్రులకు ఇన్ఫామ్ చేశారు. ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు నైటు అదే గుట్టలో ఉంటుంది స్కూలు హాస్టల్, గుట్టలో ఉంటే రేపు పొద్దున్నే వచ్చి తీసుకుపోతాం అని చెప్పేసి సార్ ఫోన్ చేస్తే చెప్పడం జరిగింది. తర్వాతకి తెల్లారి పొద్దున్నే వీళ్ళు మా బాబుకి దేవుడు వచ్చిందంట అని చెప్పేసి వీళ్ళు తెల్లవారున 7 గంటలకి వెళ్ళిపోయి బాబుని తీసుకొచ్చేసారు. బాబుని తీసుకొచ్చేసి ఇంటికాడ స్నానం చేసి బట్టలు వేసారట. కొత్త బట్టలు వేసుకొని వేస్తే పదంపా ముందు ఇక్కడ కాదు ఉండేది, గుట్ట మీద పదంపా అని చెప్పేసి తీసుకొని వస్తున్నాం. ఇక మేము ఊళ్ళో జనాలు మొత్తం ఈ బాబు ఏదో చూపిస్తున్నాడంట దేవుణ్ణి, ఉగ్ర రూపం అనేది కనపడలే. ఇక తర్వాతకి ఇట్లా చూసరికల్నే ఉగ్ర రూపం అనేది గబుక్కున్న అయ్యగారి కంట్లో తలుపుకొని మెరిసిందంట. మెరిసేసరికల్లా ఏంది ఇక్కడ మెరిసినట్టుగా నాకు మీసాలు గడ్డం జూలు లెక్క కనపడదు అని చెప్పి చూసరికల్నే నరసింహస్వామి ఆకారం సింహం లెక్క కనపడేసరికి ఇంకా ఉగ్ర నరసింహస్వామి కూడా ఊపడ్డా అని చెప్పేసి మళ్ళీ అయ్యగారు ఊళ్ళో పిలిచి అందరిని పిలిచి నరసింహస్వామి ఉగ్ర నరసింహస్వామి అని చెప్పేసి అంటే ఇంకా ఆయన్ని కూడా నిలుపుకోవడం జరిగింది. ఒక్కొక్కరికి ఒక్కో రూపం కనపడింది అన్నమాట. మీకు మీ ఇంట్లో ఏదో జరిగింది కదా స్వామి? ఈ పిల్లలు లేని వాళ్ళు అనేది మెయిన్ ఇక్కడ సంతానం లేని వారికి సంతానం కలిగించే బాధ్యత నాది అని చెప్పేసి చెప్పడం జరిగింది పండు స్వామి స్టార్టింగ్లో. ఇక్కడ ముఖ్య ప్రాధాన్యత సంతానం లేని వారికి సంతానం కలగాలి, సంతానం ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చేసింది. అదే ప్రకారంగా సొంతం మా సడ్డుకూడి బిడ్డకి దగ్గర 7 సంవత్సరాలు అవుతుంది పిల్లలు లేక. నేనే చెప్పుకొచ్చాను చాలా దిక్కుల్లో, ఖమ్మం అని, కోదాడని, హుజూర్నగర్ అని, మరి విజయవాడ అని, హైదరాబాద్ అని చెప్పుకొచ్చాను. నేను ఎక్కడ పోయినా కానీ కడుపులో బుడగలు ఉన్నాయమ్మా, ఇప్పుడు అందదు, టైం పట్టిద్దమ్మా, దగ్గర ఒక ఈ బుడగలు అనేవి పోవాలి, మందులు వాడాలమ్మా అని చెప్పేసి అన్నాను. లేదు ఇట్లా కాదులే అని చెప్పేసి నేనేం చేసినట్టే మాకు ఇక్కడ సంతానం ఇస్తా అని చెప్పేసి చెప్పారు. ఫస్ట్ ఆ అమ్మాయి కూడా ఫస్ట్ ముడుపు కట్టింది కూడా ఈ గుట్టక మీద ఆ అమ్మాయి కట్టింది ఫస్ట్ సంతానం కోసం. ఇక అదే కరెక్ట్ గా అయ్యగారు పనులు పెట్టాడు, బాబు లేడు, అయ్యగారు దగ్గర తీసుకుపోతే అయ్యగారు నైట్ పళ్ళు పెట్టాడు. ఇంకా సంతానం అందింది. ఇప్పుడు మా పాపకి సంతానం అందింది, మా సడ్డు కూడా పెట్టి సంతానం అందింది. వాళ్ళు బాగా సంతోషపడుతున్నారు ఇప్పుడు. మీకు అలా జరిగింది, అంత మంచి జరిగింది. అప్పటి నుంచి స్వామి దగ్గర వదలకుండా ఉంటున్నారు ఇక్కడ. మేము ఇక్కడ అంటే నేను మామూలుగా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నేను ఇక్కడ సేవ చేసుకుంటూనే ఉన్నాను. ఓకే. జై నరసింహ. చాలా థ్యాంక్ యూ స్వామి. జై నరసింహ, జై నరసింహ. నా పేరు మామిడి సైదుల్ గౌడ్ అండి, ఆలయ ట్రస్ట్ మెంబర్ని. మరి ఇక్కడ ఎర్రవరం గ్రామంలో 2022 ఆగస్టు నెలన తొలి మాసంలో స్వామివారు మొదటి దర్శనం ఇచ్చాడు. మరి ఇక్కడికి స్టార్టింగ్లో ఇది మొత్తం కూడా పెద్ద గుట్ట, చెట్లు మొత్తం కూడా కారడవిలాగా ఉండేది. ఈ గుట్ట మీదకి ఫస్ట్ ఓ మహిళకి, ఓ మాతకి వచ్చేసి ఒంటి మీదకి, అయ్యా ఇక్కడ నేను నరసింహస్వామిని ఉన్నాను అని చెప్పడం జరిగింది. అయితే మేము అందరం కూడా వచ్చేసి ఎక్కడ ఏంది చెప్పమని అడిగితే ఈ ప్రదేశం అని చెప్పేసి గుట్ట మీద చేయి తాక్కుంటూ చూపించింది. అమ్మ మాకు స్వామి కనిపించడం లేదు, మరి నువ్వు నరసింహస్వామి అంటున్నావు, మాకు కనబడట్లేదు, ఎక్కడ చెప్పంటే ఇదే ప్రదేశం అని చెప్పింది. ఎంతసేపటికి అట్లా అర్ధగంట సేపటి దాకా కూడా మేము ఊరు మొత్తం చాలామంది జనం రావడం జరిగింది, పెద్ద మనుషులు. వచ్చిన తర్వాత తల్లి మాకు దేవుడు కనబడట్లేదు, మరి నువ్వు దేవుడు కనిపెట్టుకున్నట్టున్నావు, మాకైతే మా నమ్మకం లేదు, మరి ఎవరికన్నా నువ్వు మహిళవి నరసింహస్వామి అంటున్నావు, మహిళవి నరసింహస్వామి చాలా పవర్ఫుల్ స్వామి, బాలుడు రూపంలో వస్తే మేము నమ్ముతాం, బాలవాకు బ్రహ్మవాకు అని చెప్పేసి బాలుడికి వస్తే నమ్ముతాం, కానీ మేము నమ్మం, ఇప్పటి నుంచి విరమించుకో అని చెప్పేసి ఒక కొబ్బరికాయ కొట్టి ఆమెని శాంతింప చేయడం జరిగింది. శాంతించిన తర్వాత కరెక్ట్గా 2 వారాల్లో ఒక బాలుడి మీదకి వచ్చేసి గురుకుల పాఠశాలలో చదువుకుంటాడు. ఆ బాలుడి మీదకి వచ్చేసి విలయతాండం చేస్తున్నాడు. ఆ బాలుడిది మా ఊరే. ఆ విలయతాండం చేస్తుంటే అర్ధరాత్రి 1 గంటప్పుడు ఆ బాలుడికి ఉగ్ర రూపం దాల్చి నేను ఫలాని ఎర్రవరం దూలగుట్ట మీద బాలా ఉగ్ర నరసింహస్వామిని విలిశానని చెప్పడం జరిగింది. అయితే అక్కడ వార్డెన్ సార్కి భయమై, నాయన మీ బాబుకి ఏదో ప్రాబ్లం ఇలా చేస్తున్నాడు, ఏదో నరసింహస్వామి అంట మీ ఊళ్ళో దూలగొట్టుందంట, మరి ఆ గుట్ట మీద నరసింహస్వామి ఉన్నాడట, ఇక్కడ మీ బాబు ఇలా చేస్తున్నాడు తీసుకుపోదురావు అంటే అప్పుడు టైం చూసుకుంటే కరెక్ట్గా నైట్ 1 గంట అయినది. అయ్యా మరి 1 టైంలో మా బాబు నరసింహస్వామి అంటుండే కాబట్టి ఏం కాదు, ఎట్లాగా నీ ఒక్కరితో కట్టుంటే మేము ఉదయం వచ్చి మా బాబుని తీసుకొని పోతామని చెప్పడం జరిగింది వాళ్ళ ఫాదరు. అదేవిధంగా తెల్లారి వాళ్ళ ఫాదరు ఉదయం పోయి వాళ్ళ బాబుని తీసుకుని ఇంటికి వస్తుంటే సరాసరి ఇంటికి రాకుండా డైరెక్ట్గా ఈ గుట్ట మీదకి రావడం జరిగింది. మరి ఈ గుట్ట మీదకి వచ్చేసి ఆ రోజు ఆ మాత ఏ విధంగా చెప్పిందో
ఆ ప్రదేశాలలో చూపించి ఈ బాలుడు కూడా అదే ప్రదేశానికి చూపించి ఇక్కడ బాలా నరసింహస్వామి ఉన్నాడని చెప్పడం జరిగింది. నాయన మరి ఆ రోజు ఆ మాత చెప్పింది, మరి ఇప్పుడు నువ్వు చెప్తున్నావు మాకు దేవుడు కానరాట్లే, ఇదంతా కూడా మా చిన్నతనం నుంచి పురాతనం నుంచి ఉన్న గుట్ట, ఎప్పటి నుంచో గొడ్లు మేకలు పశువులు మేసిన గుట్ట, మరి నాకు కనబడట్లేదంటే మూర్ఖులారా మీకు దేవుడు కానరాడంటున్నారా, మీరు రేపు ఉదయం పొద్దున్నే 8:30 రండి, నేను దేవుని చూపిస్తానని చెప్పడం జరిగింది. మరి అప్పుడు 2022 ఆగస్టు 20వ తారీఖున మరి మేము అందరం కూడా వచ్చి ఉదయం పూట 8:30 రమ్మంటం జరిగింది. అందరం కూడా జలబిందెలతో తీసుకుని వచ్చిన తర్వాత ఈ చెట్లని అందరం కూడా తవ్వుకుంటూ వెళ్ళి ఆ పుట్ట మీదకి వచ్చేసి పోసుకుంటూ వాటర్ పోసుకుంటూ తవ్వుకుంటూ వెళ్ళటం జరిగింది. మొదట ఆదిశేషుని పడగ చూపించాడు, మనందరం చూస్తున్నాం ఆ పడగ ఆదిశేషుని పడగ అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకొంచెం లోనికి వెళ్ళిన తర్వాత పుట్టాలుగుంది, ఆ పుట్టలో వాటర్ పోసుకొని తీస్తుంటే నాయన ఇక దేవుడు లేడు, నీకు కళ్ళ నుంచి పాములు వస్తాయి తేళ్ళు వస్తాయి, నీకేం పని లేదా తీయమంటే మంచిగా గర్జించి అరే మీరు ఎలా కానొస్తున్నారా దేవుడు లేడంటున్నారా చూడండి అని చెప్పేసి వాల్మీకోత్పత్తి అంటే పుట్టలో నుంచి ఉద్భవించాడు నరసింహస్వామి అని చెప్పేసి తవ్వుకుంటా చూపించడం జరిగింది. మరి ఇక్కడ మనం ఎదురుగా చూస్తుంది 3 నామాలకు కనిపిస్తే వాళ్ళు లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం ఎదురుగా చూస్తున్న దక్షిణం వైపున ఆగ్నేయమూలలో ఉగ్ర రూపం దాల్చున్నది చూడండి, ఉగ్ర నరసింహస్వామి అని చెప్పాడు. అదేవిధంగా ఈశాన భాగాన ఇంత చందన ముద్ద పెట్టి ఉంటుంది, ఇటు పడుకొని ఉన్నాడు చూడండి, పరమట ఫేస్ పెట్టి తూర్పు మొహం పెట్టి ఉంటాడు. మీరు బంగారపు ఉయ్యాల్లో 12 అడుగుల లోతులో పడుకున్నానని చెప్పడం జరిగింది. మీరు బాలా నరసింహస్వామి అని చెప్పాడు. ఈ విధంగా చెప్పిన తర్వాత మరి నాయన మరి మీరు మా ఊరే ఎందుకు రావాల్సి వచ్చింది అని మేము అడగటం జరిగింది. మేము నచ్చి మెచ్చి మీ ఊళ్ళో ఒక నారదుడి విగ్రహం లేదు, నారాయణ విగ్రహాలు లేవు, గుళ్ళు లేవు కాబట్టి నేను ఇక్కడికి ఈ ప్రదేశం అంతా కూడా నచ్చి వచ్చానని చెప్పడం జరిగింది. మరి అయ్యా మరి ఇక్కడ మా పరిస్థితి మొదటి వాక్యం ఏందని చెప్తే, ఈ గుట్ట మీనికి వచ్చిన వారికి నా గుట్ట ఎదురుగా నా గుడి దగ్గర దండం పెట్టుకుంటే సంతానం లేని వారికి మొదటి వాకు చెప్పడం జరిగింది. సంతానం ఎవరికైతే లేదో నా దగ్గరకు వచ్చి వాళ్ళు వేడుకుంటే తక్షణమే సంతానం కలిగిస్తా అని చెప్తే, అదేవిధంగా సుమారు దాదాపు ఒక 100 నుంచి 150 మంది మహిళలకి సంతానం లేని వాళ్ళకు కూడా మా టెంపుల్ వెలిసిన కాడి నుంచి వాళ్ళకి సంతానం కలిగిందని చెప్పడం జరిగింది. వాళ్ళంతటికి వాళ్ళే వచ్చేసి అయ్యా ఈ దేవుడి కాడికి వచ్చినాక మేము దర్శనం చేసుకున్నాక పోయినాం, అంతకుముందు మాకు పెళ్ళయి 10 సంవత్సరాలైంది, 8 సంవత్సరాలైంది, మాకు సంతానం కలగలేదు, ఈ దేవుడి కాడికి వచ్చి దండం పెట్టుకున్న తర్వాత మాకు సంతానం అందిందని చెప్పడం కూడా జరిగింది. మరి అలాంటి మహిమలు చాలా చూపిస్తున్నాడు. మరి ఒక మాతకి మా పక్కనే నిదర్శనం ఏంటంటే, పక్క గ్రామం అయిన మా పక్కన ఎర్రవరానికి పక్కన రామలక్ష్మపురం అనే గ్రామం ఉంది. ఆ మహిళకి దాదాపు 18 సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి మరి అప్పటికి మేము చూస్తున్న మా కళ్ళ ముందు ఎన్నో హాస్పిటల్ తిరిగారు, ఎక్కడ తిరిగినా కానీ సంతానం అనేది ఫలించకపోతే మరి ఇక్కడ దండం పెట్టుకున్న తర్వాత మరి ఆ మాతకు కూడా సంతానం కలిగింది, మగబిడ్డ పుట్టాడు. గత రీసెంట్గా మొన్ననే అన్నప్రసన్న కూడా జరిపారు. మరి అలాంటి మహిమలు చూపిస్తున్నాడు. ఇక తర్వాత రెండో వాక్యం ఏం చెప్పాడంటే ఆయురారోగ్యాలు చెప్పాడు. ఆయురారోగ్యాలు నీకు ఆయురారోగ్యాలు ఎంత బాధ ఉన్నా కానీ నా దగ్గరకు వచ్చి 2 నిద్రలు చేసినా 3 నిద్రలు చేసిపోయినా మీకు ఆరోగ్యంగా ఉండదని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ చూస్తుండగా రీసెంట్గా మా పక్క బేతులు అనే గ్రామం నుంచి ఓ మహిళకి చాలా నడుముల నొప్పులతో ఉండి ఎన్నో హాస్పిటల్ తిరిగారంట, అయినా కానీ తగ్గలే. ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని పోయిన తర్వాత ఆ నొప్పులు మాయమైపోయినాయి, మంచిగా ఉందని చెప్పడం జరిగింది. అలాంటి మహిమలు చాలా చూపిస్తున్నాడు. ఇక తర్వాత ఐశ్వర్యాలు కూడా చెప్పడం జరిగింది. మనకి ఈసాలు వస్తుంటుంది, రిజెక్ట్ అయిపోతుంటుంది, చాలా ఇబ్బందులు జరుగుతుంటాయి. అలాంటివి కూడా మరి మా చూస్తుండగా ఒక భక్తుడు వచ్చేసి మనకి బ్రోకర్స్ ఉండి కూడా ఆస్ట్రేలియాకి ఈసా తీసుకున్నారంట. 2 టైమ్స్ పోయిన తర్వాత కూడా రిజెక్ట్ అయ్యి ఎయిర్పోర్ట్కి పోయి కూడా వెనక్కి తిరిగి వచ్చారంట. ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని స్వామివారికి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని అన్నం తిని 3వసారి మరి ఆ బ్రోకర్స్ కూడా అన్నారంట, ఏమన్నారంటే నాయన 2 సార్లు మేము ప్రయత్నం చేసినాం, మా వల్ల కాలేదు, మీ ఒక్క భారం దేవుని పైన భారం వేసుకొని చెప్తే ఇక్కడికి వచ్చి గుడి మీదకి వచ్చి దండం పెట్టుకొని అసలు డైరెక్ట్గా హైదరాబాద్ పోయిన తర్వాత ఎవరు కూడా ఆపలేదంట. అతను మరి లండన్ పోయి మాకు ఫోన్ చేశాడు, నాయన 2 టైమ్స్ కూడా మాకు రిజెక్ట్ అయింది, నేను 50,000 పైసలు కూడా బ్రోకర్కి ఇచ్చా, పోగొట్టుకున్నా, కానీ ఈసారి మరి సాయంకాడికి వచ్చిన తర్వాత ఎక్కడ డైరెక్ట్గా భోజనం చేసి దండం పెట్టుకొని ఎయిర్పోర్ట్కి పోయిన తర్వాత ఎవరు ఆపలేదు, డైరెక్ట్గా నేను లండన్ పోయినని కూడా మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. స్వామి మరి ఇలాంటి మహిమలు చాలా చూపిస్తున్నాడు. మరి వచ్చిన భక్తులకు కూడా మేము స్టార్టింగ్లో నుంచి కాదు కొంచెం ఇబ్బంది అయింది, కానీ ఇక ఇప్పుడు ఎంతమంది వచ్చినా 70-80 వేలు వచ్చినా కానీ వాళ్ళకి మేము అన్నీ కూడా ఆశ్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. టాయిలెట్ విషయంలో కానివ్వండి, మరి క్యూ లైన్లో కానివ్వండి, నెక్స్ట్ అన్నదానం అయినా కానీ
ఎవరికైనా మరి నిత్య అన్నదానం అంటే మరి మామూలు మాటలు కాదండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడా మొదటి స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా ఒక్క భక్తుడి కన్నా భోజనం లేదు అనే సమస్య లేకుండా ప్రతి ఒక్క భక్తులు కూడా మరి అన్నదానం కూడా మేము చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే మనం మినరల్ వాటర్ ప్లాంట్ కూడా పెట్టామంటే మరి చూడండి, ఎక్కడికైనా కానీ వాటర్ ప్రాబ్లం ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ 7 బోర్స్ వేయించాం. 7 బోర్లు వేసి వాటర్ కూడా మాకు పుష్కలంగా టాయిలెట్ విషయంకి వచ్చినా కానీ, లేకపోతే బాత్రూమ్లు అయినా, లేకపోతే హౌస్లు అయినా ఏ అయినా కానీ చాలా నీట్గా ఉంచుకుంటూ తాగడానికి కూడా కొద్దిగా ఇబ్బంది ఉందంటే అప్పటికప్పటికి 2 మినరల్ ప్లాంట్ ఏర్పాటు చేసి మినరల్ వాటర్ కూడా మేము కల్పిస్తున్నాం. మరి స్వామివారి గుడి కూడా మరి కోటప్ప కొండ నుంచి వాళ్ళు తపతలు చాలా మంచిగా తమిళనాడులో వచ్చిన వారు చాలా అనుభవంతో కడుతున్నారు. యాదగిరి గుట్టకు ఉపయోగించిన కృష్ణశిలరాయిని మరి ఈ గుట్టకి నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ గుడికి నిర్మించిన ఒక ఫార్ట్ వాడే ఇక్కడికి వచ్చి కూడా మరి గుడి నిర్మాణం స్టార్ట్ చేయడం కూడా జరిగింది. మరి వాళ్ళే అంతా కూడా మాకు 3 సంవత్సరాలు టైం పెట్టారు. 3 సంవత్సరాల గుడి పూర్తిగా చేస్తామని అన్నట్టుగా మరి వాళ్ళు చెప్పినట్టుగానే అంతగా మాకు 2.5 సంవత్సరాలు అందించేటట్టుగా మహిమ చూపిస్తున్నాడు ఆ స్వామి. మరి స్వామివారికి ఏ కోరిక అంటే ఆ కోరిక మనం క్రమబద్ధమైన కోరిక కోరుకుంటే మనకి 3 వారాల్లో స్వామివారు మనకి కోరికలు నెరవేరుస్తుంది. వచ్చిన లక్షల మంది వచ్చిన భక్తులు కూడా అదే చెప్తున్నారు. ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఫస్ట్ నుంచి చివరి భక్తుడికి కూడా మేము దర్శనాన్ని అందించడం జరుగుతుంది. మరి ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇక్కడికి వచ్చిన భక్తులకు ఫ్రీ పార్కింగ్, ఫ్రీ దర్శనం, ఫ్రీ భోజనం. మీరు తోచినంత ఇవ్వండి, అంతేగాని మిమ్మల్ని ఇబ్బంది పడేది లేదు. స్వామి కాడికి రండి, దర్శనం చేసుకోండి. మీరు వచ్చిన క్రమబద్ధమైన కోరుకుంటే మనకి స్వామివారు చాలా పవర్ఫుల్ స్వామి, మన కోరికలు నెరవేరుస్తున్నాడు. మరి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి సౌకర్యం అంటే మరి ఇప్పుడు హైదరాబాద్ నుంచి రావాలంటే హైదరాబాద్ టు ఎల్బీ నగర్ నుంచి సూర్యాపేట వయా కోదాడు, అక్కడి నుంచి 15 కిలోమీటర్లు మా ఎర్రవరం గ్రామం ఉందండి. కరెక్ట్గా 15 నిమిషాల కోదాడ నుంచి రావచ్చు. అదేవిధంగా ఏపీ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే భక్తులకి విజయవాడ వచ్చేసి విజయవాడ టు నందిగామ టు కోదాడ నుంచి ఇక్కడికి 15 కిలోమీటర్లు, అటు నుంచి కూడా రావచ్చండి. బస్ సౌకర్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ స్వామి చాలా పవర్ఫుల్ స్వామి, బాలా ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి. జయ నరసింహ, జయ జయ నరసింహ. శ్రీ స్వామివారి గుడి నిర్మాణ నమూనా ఈ విధంగా గుడి కడతారండి. ఫైనల్గా గుడి కట్టినాక ఈ విధంగా వస్తుంది. తలనీలాలు తీసే ప్లేస్ కూడా రెడీ చేశారండి ఇక్కడ భక్తుల కోసం. ఆల్రెడీ భక్తులు అడిగినట్లున్నారు, దానికోసమే హడావుడిగా రెడీ చేసి పెట్టారు. పొద్దున్నుంచి తిరిగి నాకు కూడా చాలా ఆకలిగా ఉందండి. సో భోజనం చేసి వస్తాను నేను కూడా. చాలా నీట్గా చాలా చక్కగా అరేంజ్ చేశారు అన్ని సదుపాయాలు కూడా. వచ్చిన ప్రతి ఒక్కరూ తిని వెళ్ళే విధంగా భోజనాలు రెడీ చేస్తున్నారండి. ఎంతమంది వచ్చినా స్వామివారు ఉచితంగా అన్నదానం చేయాలని అడిగారంటండి. దానికోసం భక్తులకి ఉచితంగా అన్నదానం చేస్తున్నారు ఎంతమంది వచ్చినా సరే. సో ఇక్కడ తినేసి హ్యాపీగా స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళవచ్చు. ఇక్కడికి దగ్గరలోనే తిరుపతమ్మ తల్లి ఆలయం, వేదాద్రి మనం దర్శించుకోవచ్చు. కొద్దిగా దగ్గరలోనే ఉంటాయి. సో దూరం నుంచి వచ్చేవాళ్ళు అవి కూడా దర్శించుకొని వెళ్ళండి. బైక్ రైడర్స్ అయితే సత్తెనపల్లి, క్రోసూరు, అచ్చంపేట మీదుగా బల్లకట్టు దాటితే వేదాద్రి వస్తుంది. తర్వాత ఈ టెంపుల్కి ఎర్రారంకి రావచ్చు. చాలా దగ్గర షార్ట్కట్ అవుతుంది బైక్ మీద వచ్చే వాళ్ళకి. సో ప్లీజ్, నాకే కాదండి, ఎవరు ఇలాంటి వీడియోలు చేసినా చాలా కష్టపడి చేస్తుంటారు. జస్ట్ చూసిన తర్వాత ఒక్క లైక్ చేయండి చాలు. ధన్యవాదాలు.